పఠాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడనున్నట్లు సమాచారం అందుతోంది. మహిపాల్ రెడ్డి బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీతో దోస్తీ కట్టేందుకు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఢిల్లీలో మాజీ ఎంపీ బీబీ పాటిల్తో ఎమ్మెల్యే భేటీ అయినట్లు సమాచారం. గూడెం మహిపాల్ రెడ్డి వెంట సంగారెడ్డి జిల్లా నేతలు, నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యోగానంద్ రెడ్డి అందిస్తారు. యోగానంద్ రెడ్డి, ఏదైతే వార్తలు వస్తున్నాయో అది వాస్తవమేనా? ఇలా ఒకవైపు గత కొద్ది కాలంగా గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారుతున్నారనే వార్తలు అయితే విరివిగా వస్తున్నాయి. ఆ స్థానికంగా కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ అవుతుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ పైన దాడులు, అదేవిధంగా మొన్న రీసెంట్ గా ఈడీ దాడుల నేపథ్యంలో ఖచ్చితంగా గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారతాడనేది చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మనకు తెలిసిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఢిల్లీలో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ జిల్లా అధ్యక్షుడు ఒకరు వెంట దాగా బీబీ పాటిల్ తోని ఈ రోజు ఉదయం ఢిల్లీలో చర్చలు జరిపినట్టు విశ్వసనీయంగా సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇక బీజేపీ వైపు అడుగులు వేస్తున్నాడు మహిపాల్ రెడ్డి, బీజేపీలో చేరతాడని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ రోజు అయితే ముఖ్యంగా ఢిల్లీలో బీబీ పాటిల్ నివాసంలో స్థానిక బీజేపీ నాయకుడితోని, అదేవిధంగా కొంతమంది టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎంపీ పాటిల్ బీబీ పాటిల్ ఇంట్లో సమావేశమైనట్లు విశ్వసనీయ సమాచారం ఉంది. ఖచ్చితంగా ఇక ఈ దిశగా బీజేపీ వైపుగా మహిపాల్ రెడ్డి అడుగులు వేస్తున్నాడు, బీజేపీలో చేరుతాడనేది వార్తలు వస్తున్నాయి. కానీ ఆయన మహిపాల్ రెడ్డి మాత్రం నేను కోర్టు పని పైన మాత్రమే ఢిల్లీకి వచ్చాను, నేను ఏ పార్టీకి చేరడం లేదని చెబుతున్నప్పటికీ ఖచ్చితంగా బీజేపీ వైపు అడుగులు వేస్తున్నాడని విషయం మాత్రం సూత్రప్రాయంగా తెలుస్తోంది. శీలా, యోగానంద్ రెడ్డి 2 రోజుల క్రితమే ఈ విధంగానే పార్టీ ఫిరాయింపులు జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ ఫామ్ హౌస్ లో భేటీ చేయడం జరిగింది, నేతలందరితో కలిసి మాట్లాడడం జరిగింది పార్టీ భవిష్యత్తుకు సంబంధించి. మరి ఎవరైతే పార్టీ మారుతున్నారు అని ప్రచారాలు జరుగుతున్నారో, ఎవరైతే పార్టీలు మారుతున్నారో అయినా కూడా ఇలా ప్రచారం జరుగుతోంది, దీనికి సంబంధించి ఎలా చూడొచ్చు దీన్ని మనం? బీఆర్ఎస్ స్పందన ఎలా ఉంది? ఖచ్చితంగా నిన్న జరిగిన సమావేశానికి సైతం మహిపాల్ రెడ్డి అటెండ్ కాకపోవడం కూడా ఒక రకమైన చర్చకు దారితీస్తుంది. మరోవైపు విదేశాల్లో ఉన్న నేతలు సైతం కేసీఆర్ ఫామ్ హౌస్ సమావేశం ఉటావుటిగా బయలుదేరి వచ్చిన సందర్భంలో మహిపాల్ రెడ్డి ఎందుకోసం రాలేదనేది కూడా ఒక రకంగా చర్చ జరిగింది. ఖచ్చితంగా ఒకవైపు కేసీఆర్ సమీక్ష, అక్కడ ఎవరైతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆత్మస్థైర్యం నింపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా స్థానిక పరిస్థితులు కానీ ఇటు కాంగ్రెస్ వైపు నుండి అటు బీజేపీ వైపు నుండి కూడా నేతలకు ఈ చేరికల కోసం వాళ్ళు రంగం సిద్ధం చేస్తుండటంతో స్థానిక నాయకుల ఒత్తిడితో ఖచ్చితంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంటారు కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా అభివృద్ధి కావాలంటే అధికార పార్టీకి చేరాలనే ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం జరుగుతున్నట్టు తెలుస్తోంది. శీలా, రైట్, థ్యాంక్ యూ యోగానంద్ రెడ్డి.